మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది జీవితాల్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కనుక మనం చూస్తే ఎక్కువగా మగాడు చెప్పుకోలేనటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే ప్రతి భార్యకి నోరు విప్పుకొని నాకు ఈ సమస్య ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకోలేరు. దానికి గల ప్రధాన కారణాలు ఏముంటాయి? ఒకవేళ చెప్పుకోలేని సమస్యలో ఉన్నప్పుడు దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో పెళ్ళైపోయిన తర్వాత భర్త భార్యకు కూడా కొన్ని చెప్పుకోలేనటువంటి విషయాలతోటి బాధపడిపోతూ ఉంటారు. ఏ విషయాల్లో ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని భార్యకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాడు? దాని నుంచి బయటపడాలి అని అంటే అసలు ఏం చేయాలి? నాగరాజ్ గారు, ముఖ్యంగా మహిళా సోదరీమణులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూసే ఎవరైతే మహిళా సోదరీమణులు ఉంటారో ముందుగా వారికి ఇక్కడ ఈక్వాలిటీ అన్న పదాన్ని నేను ఎక్కడ వాడట్లేదు. ఈ యొక్క మనం ఏదైతే ఈ వేదిక ద్వారా మనం మాట్లాడగలుగుతున్నామో ఈ అభిప్రాయం ఏదైతే ఉందో ఇది వాళ్ళని కించపరిచే ఉద్దేశం కాదు. పెళ్ళైన మగాడు తన సాంసారిక జీవితంలో తన మ్యారిటల్ స్టేటస్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు తన భార్య దగ్గర నుంచి, ఇది ఈ విషయం ద్వారా మనం మాట్లాడుకుందాం నాగరాజ్ గారు. అయితే ఒక మగాడు చిన్నప్పటి నుంచి కాలేజీలో, అంటే చిన్నప్పటి నుంచి చదువుకోవచ్చు, హై స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, తన కెరీర్ హై స్కూల్ అయిన తర్వాత, కాలేజ్ అయిన తర్వాత జాబ్ వేట్లో పడతాడు. తన కెరీర్ ఎటువంటి తెలియదు, ఒక జంక్షన్లో ఉంటాడు. ప్రతి మగాడండి 100కి 100% ప్రతి ఒక్కరు కూడా తన జంక్షన్లో ఆఫ్టర్ ఒక 18 years 20 years వచ్చేసరికి తన భవిష్యత్తు మీద ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ బయటకు వస్తాడు. తన భవిష్యత్తు ఏమిటి? అక్కడితో వార్ స్టార్ట్ అవుతుంది నాగరాజ్ గారు. తన కెరీర్ అనేది స్టార్ట్. ఇక్కడ రకరకాల డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అమ్మాయిలతో లవ్ కావచ్చు, మరొకటి కావచ్చు. నేను ఆ టాపిక్లో టచ్ చేయట్లేదు. కెరీర్ ఏదో ఒక జాబ్, ఒక బిజినెస్, ఏదో ఒక యాక్టివిటీలో స్టార్ట్ అవుతాడు. ఇక్కడ పెళ్ళైన మగాడు ఏదో మ్యారేజ్ వయసు వస్తుంది, మ్యారేజ్ చేసుకుంటాడు. లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, విధి విధానాలు పక్కన పెడదాం కాసేపు. అయితే మ్యారిటల్ స్టేటస్లోకి వచ్చిన తర్వాత మగాడు ఎన్ని రకాల బరువు బాధ్యతలు, ఎన్ని రకాల ఒత్తిళ్ళు, ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఎదురవుతాడు అన్నది మనం ఈ వీడియో ద్వారా మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మగాళ్ళ కోణంలో వచ్చినటువంటి సైకలాజికల్ థియరీస్ కావచ్చు, మగవాడు ఏ రకంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, చాలా తక్కువగా జరిగింది అనుకుంటాను. సర్వేలు కావచ్చు, రీసెర్చ్ కావచ్చు. మగవాడి యొక్క ఆలోచన విధానం, అంటే ఒక స్త్రీ యొక్క ఆలోచన విధానం మీద జరిగినంత రీసెర్చ్ మగవాడి యొక్క ఆలోచన ధోరణి మీద కానీ చాలా తక్కువ జరిగింది. మనం కంప్లీట్గా గూగుల్ సెర్చ్ చేస్తే కూడా చాలా తక్కువ కంటెంట్ దొరుకుతుంది దీనికి సంబంధించి. అంటే పూర్తిగా రీసెర్చ్ పూర్తిగా జరగలేదు అన్న అభిప్రాయం. పూర్తిగా ఇది వరల్డ్ వైడ్ కావచ్చు, లేదా ఇండియా వైజ్ కావచ్చు. అయితే నేను దీనికి ముందుకు ఒక విషయం చెప్తానండి. వరల్డ్ వైడ్ ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ చేశారు. ఈ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, ఏ దేశంలో ఎక్కువగా ఒక డిప్రెషన్స్, ఒత్తిడి ఎక్కువగా ఏ దేశం బాగా ఎక్కువగా ఉందని ఒక రీసెర్చ్ చేసినప్పుడు 2018లో భారతదేశం యొక్క నెంబరు 133. ఉన్న దేశాలే ఉన్నాయి మొత్తం 195 కంట్రీస్లో. భారతదేశం యొక్క నెంబర్ ఎంత అంటే 133. అంటే ఎంత అట్టడుగ్గా ఉంచుంది. 1వ నెంబర్ కాదు, 5వ నెంబర్ కాదు, 10వ నెంబర్ కాదు, 50. అంటే భారతదేశంలో ప్రతి 100 మందిలో మోర్ దెన్ 85% ఆఫ్ మేల్స్ సఫర్ అవుతున్నారు. ఇది 2018 రిపోర్ట్ ప్రకారం. 2020కి వచ్చేసరికి ఆ రిపోర్ట్ ఏ స్థాయికి వచ్చిందంటే 142కి వచ్చింది. ఈరోజు 2024లో ఆ నెంబరు 148లో ఉంది. బహుశా కొద్ది రోజుల్లోని ఇది అత్యంత అట్టడుగు స్థాయికి వెళ్ళి ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా వర్రీ కంట్రీ ఏది, ప్రపంచంలో అత్యధికంగా ఎవరికొక డిప్రెషన్ లోనవుతున్నారు, ఎవరికొక స్ట్రెస్గా లోనవుతున్నారంటే భారతదేశం నెంబర్ 1 అని చెప్పే స్థాయికి బహుశా అక్కడికి మనం అంత స్థాయికి దిగజారిపోతున్నాం. ఇది డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి సామాజిక సంస్థలు ఎన్నో చేయాలి. అయితే మనం టాపిక్లోకి వద్దాం నాగరాజ్ గారు. ఇక్కడ డిప్రెషన్ ఎందుకు వస్తుంది? దీన్ని 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి కుటుంబ పరిస్థితులు, ఇంకొకటి ఉద్యోగ పరిస్థితులు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఈ పరిస్థితులు. మూడవది ఆరోగ్య పరిస్థితులు. ఈ 3 కోణాల్లో కూడా ఒక వెంచిత్రాలు తీసుకున్నాం అనుకోండి, బహుశా సర్కిల్స్ గీసాం అనుకోండి, ఏబిసి వెంచిత్రాలు ఇస్తే ఈ 3 లింకప్ ఉన్నటువంటి ఒక సర్కిల్ ఉంటుంది. ఒకటో చిత్రం మనం కుటుంబ పరిస్థితులు, రెండవ సర్కిల్ వేస్తే మనం పూర్తిగా తనకు ఉద్యోగం, బాధ్యతలు, వ్యాపారం యొక్క సర్కిల్ తీసుకుంటే, మూడో సర్కిల్ కింద వేసుకుంటాం ఆరోగ్య సమస్యలు. ఆ 3 కోణాలు కలిసి చిన్న పార్ట్లో ఉంటాడు. ఆ చిన్న పార్ట్ అత్యంత ఒత్తిడికి గురవుతున్నాడు. 3 రకాలుగా కూడా కుటుంబంలో తను ఫేస్ చేస్తున్న సమస్యలు, వ్యాపారంలో కానీ లేదా జాబ్ పరిస్థితులు షేర్ చేసుకోలేడు. ఈ రెండింటిని ఫేస్ చేస్తున్న సమస్య ఏదైతే మానసిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇవి ఇక్కడ అక్కడ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాడు ప్రతి మగాడు కూడా. నేను డీటెయిల్గా ఒక్కొక్క దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు వచ్చేసరికి ప్రతి నెల తను రీచ్ అవ్వాల్సిన కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఆఫీస్లో కొన్ని టార్గెట్స్ ఉంటాయి, కుటుంబంలో కొన్ని టార్గెట్స్ ఉంటాయి, కమిట్మెంట్స్. తన మంత్లీ తను రెంట్ పే చేయాలి, ఈఎంఐస్ పే చేయాలి,
మ్యూచువల్ ఫండ్స్లోనో ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూసుకోవాలి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ కాస్త మెడిసినల్ ఖర్చులు కావచ్చు, ఇంతలో వాళ్ళకు ఒత్తిడి పెడతారు. ఆడపడుచులు రాకపోకలు, ఆడపడుచులకు పెట్టుబడులు, ఇటువంటి సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఖర్చులు వస్తాయి. సడన్గా ఫోన్ చేసి చెప్తారు నాన్నగారు, అరే బాబు ఇట్లా చెల్లికి ఇలా వచ్చింది, బావగారు చెల్లి ఇంటికి వస్తున్నారు, వాళ్ళకి కొన్ని పెట్టాల్సి ఉంటాయంటారు. లేదా సడన్గా పిల్లలు ఈ ఒక మ్యారిడ్ లైఫ్లో పిల్లలు పుడతారు. ఆ పిల్లలకు కావాల్సిన చిన్నప్పటి నుంచి ఫ్రమ్ డే బిగినింగ్ నుంచి వాళ్ళ మీద ఖర్చులు ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. నేను సింపుల్గా ఒక విషయం చెప్తాను నాగరాజు గారు. ఒక మగాడి యొక్క స్థాయిలో ఉంటుందంటే, బంగారం షాపులకు వెళ్తాడు, తన భార్యలో వేసుకున్న మెడలో బంగారం చూసి తను హర్షిస్తాడు తప్పించి తను వేసుకున్న చాలా తక్కువ. ఒక బంగారం షాపుకి వెళ్ళి, నగల షాప్కి వెళ్ళి బంగారాన్ని పర్చేజ్ చేస్తాడు. ఒక 10 గ్రాములు, 20 గ్రాములు, 30 గ్రాములు వేసుకొని అది తన భార్య యొక్క మెడలో వేసి తను ఆనందిస్తాడండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి మగాడు. తన మగాడు తనకు మహా కొనుక్కుంటే ఏం కొనుక్కుంటాడు? ఒక చైన్, ఒక బ్రాస్లెట్ తప్పించి అంతకు మించి ఈయనకున్నటువంటి ఖర్చులు చాలా తక్కువ. గోల్డ్ విషయం చెప్తాను. కానీ ప్రతి పండగ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి దంతరాసులు కావచ్చు, రకరకాల అక్షయ తృతీయ, ఈ ఫెస్టివల్స్ అన్నింటిలో కూడా భార్య ఎక్స్పెక్ట్ చేస్తుండే, ఇదిగో నాకు పలానా మా పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారు, మా ఆడపడుచులు కొన్నారు, లేకపోతే మా మేనతలు కొన్నారు, నువ్వు కూడా నాకు ఏదో ఒకటి కొనమని చెప్పి ఫోర్స్ చేస్తుంది. ఆ ఫోర్స్ చేసేటప్పుడు కూడా ఇంత బంగారాన్ని కొనాలి. ఆ బంగారం షాప్కి వెళ్ళి ఎంత త్యాగం అండి ఇది. ఒక్కసారి ఆలోచించండి నాగరాజు గారు. నిజంగా బంగారం షాప్కి వెళ్ళి ఏ వ్యక్తి అయినా తను వేసుకొని ఆనందిస్తాడు. కానీ ఆమె మంచి చీర కట్టుకుంటే ఇతరు ఆనందిస్తాడు, ఆమె మంచి బంగారం కట్టుకుంటే ఇతరు ఆనందిస్తాడు, ఆమె కాస్త బ్యూటీ పార్లర్కి వెళ్ళి కాస్త రకరకాల ఖర్చులు పెట్టుకుంటే తను ఆనందిస్తాడు, తను మేకప్ వేసుకుంటే ఆనందిస్తాడు. అంటే పరోపకారం చూడండి. అంటే చూడండి ఆ యొక్క అది మన డిఎన్ఏలో అట్లా ఉండిపోయింది నాగరాజు గారు. మన డిఎన్ఏ ఎట్లంటే తన భార్య అట్లా ఉంటే తను హ్యాపీనెస్ పొందుతాడు. దీన్ని అడ్డం పెట్టుకునే స్త్రీలు కుటుంబంలో మగవాడిని సాధిస్తున్నారు నాగరాజు గారు. ఈ ఒక్క సెంటెన్స్ అర్థం పెట్టుకొని, కానీ అర్థం చేసుకోరు మగాడిని, భర్తని అర్థం చేసుకోరు. మగవాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడండి? ఇంటికి రాగానే తన భార్య నవ్వుతూ తన ముందుకు రావాలని కోరుకుంటాడు. తన ఆఫీస్లో ఉన్నటువంటి ఏదైతే స్ట్రెస్ పడుతుంటాడో ఆ స్ట్రెస్ నుంచి కాస్త రిలీఫ్ కోరుకుంటాడు. ఇంటికి రాగానే కాస్త మంచిగా మాట్లాడు. అక్కడ కాస్త తన ఇంటికి వచ్చేటప్పటికి తను కాస్త విరక్తిగా మాట్లాడింది అనుకోండి, ఇమ్మీడియట్గా మగాడు చేసే పని ఏంటంటే నెక్స్ట్ చేతిలో ఉన్న మొబైల్కి ఎడిక్ట్ అవుతాడు. మొబైల్కి ఎడిక్ట్ అయ్యాడని చెప్పి మళ్ళీ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. కానీ ఆ మొబైల్కి ఎందుకు ఎడిక్ట్ అయ్యాడు ఆయన తెలుసుకునే కోణంలో భార్య ఉండదు. ఎంతసేపు నాకు పలానాది కావాలి, నాకు పలానాది చేయట్లేదు. ఎంత చేసినా నేను చూసినటువంటి అందరిని ఉద్దేశించి కాదు, కొంతమందిలో నేను చెప్తున్నాను, మెజారిటీ ఆఫ్ ఫీమేల్స్లో నేను చెప్తున్నాను, వైఫ్లో చెప్తున్నాను, మాకు ఇంకా ఈ కంప్లీట్ చేయలేదు, మాకు ఇంకా ఈ రకమైన కోరికలు తీర్చదని ఎప్పుడు వీడు ఒక హస్బెండ్ ఒక ఏ టీంలో చూసేవాళ్ళే. ఆ అమ్మాయి తాలూకా పేరెంట్స్ కావచ్చు, ఆ అబ్బాయి తాలూకా పేరెంట్స్ కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, మేనతలు కావచ్చు, పెన్నమ్మలు కావచ్చు, పెద్ద ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీ ఈ కుటుంబం అంతా కూడా ఒక్కడ మీద పూర్తిగా బరువును వేస్తారు. తన ఆనందాన్ని కోల్పోతాడు. అందుకే ఒకప్పుడు ఒక కవి చెప్తాడు, తను చిరిగిన చొక్కా వేసుకుంటాడు, బయటకు వేసినటువంటి ఆ డ్రెస్ వెనకాల ఎన్ని చిరుగులున్న బనీని వాడతాడో చాలా బయట వాళ్ళకి తెలియదు అని ఒక కవి కూడా చెప్పడం జరిగింది. అంటే తన యొక్క మానసిక స్థాయిని అర్థం చేసుకునే పరిస్థితిలో ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా భార్య, ఏ ఇంట్లో అయితే భార్య మగాన్ని అర్థం చేసుకుంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా హ్యాపీనెస్ ఉంటుంది. లక్ష్మీదేవి అన్నది అక్కడ ఆ ఇంట్లో ఉంటుంది. భర్తని అర్థం చేసుకోకుండా పూర్తిగా తన యొక్క సరదాలు, తన సంతోషాలు కానీ భర్తని వేధింపు చేస్తే డెఫినెట్గా ఆ ఇల్లు నరకప్రాయం అవుతుంది. మగవాడు ఇమ్మీడియట్గా తన ఆల్టర్నేట్ చూసుకుంటాడు. తను ఎప్పుడైతే హ్యాపీనెస్ బయట కావాలని కోరుకుంటాడు అందుకు వెళ్తాడు. 99% ఆఫ్ హిస్టరీస్ మీరు కేస్ స్టడీ చేసినట్లయితే ఒక మగాడు ఎందుకు బయటకు వెళ్తున్నాడు, మగవాడు బయట ఎందుకు కోరికలు వెళ్తున్నాడు అంటే డెఫినెట్గా అంటే ఇది ఎవరు అవునన్నా కాదనుకున్న తక్షణ నిజం ఇది. ఏంటంటే ఖచ్చితంగా బయట సరదాలకు ఎందుకు వెళ్తాడంటే తను ఏదైతే కోల్పోతాడో అది కావాలని కోరుకుంటాడు. తనకి ఎక్కడైతే లేదో పలానా చోట కావాలనుకుంటాడు. అది ఖచ్చితంగా అక్రమ సంబంధాలకు దారితీస్తుంది నాగరాజు గారు. ఇది అక్రమ సంబంధాలు దారితీస్తుంది. మగవాడు తప్పు కాదు, ఇంట్లో ఉన్న భార్య సరిగ్గా భర్తను చూసుకోకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక పిల్లలు కూడా మగవాడు ఏం ఆలోచిస్తాడు, నా సర్కిల్లో, నా ఫ్యామిలీలో, నా కుటుంబంలో ఉన్నటువంటి ఎక్కడైతే పరిస్థితికి మించి నా పిల్లలు చాలా బాగుండాలి, నా పిల్లలు ఎడ్యుకేషన్లో బాగుండాలి, నా పిల్లలు అందంగా ఉండాలి, నా పిల్లలు బాగా మాట్లాడాలి అని ఎక్స్పెక్టేషన్ చేస్తారు. దాని తగ్గట్టుగా స్త్రీ సపోర్ట్ చేసి పిల్లల్ని ఆ రకంగా చూసుకోకపోతే డెఫినెట్గా వాడు అక్కడ కూడా వ్యక్తి చెందుతాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి, ఏదైనా సమావేశాలు అవుతుంటాయి, ఏదైనా మీటింగ్ అవుతుంటుంది, లేదా చిన్న ఫంక్షన్ అవుతుంది అనుకోండి. ఒక ఫంక్షన్కి భార్య సమేతంగా హస్బెండ్ తన పిల్లని పట్టుకొని చంకనెత్తుకుని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ పిల్లాడు కాస్త నవ్వుతూ ఉన్నాడు అనుకో, దిస్ ఈజ్ మై ప్రోడక్ట్ అని చెప్తూ అందరినీ పరిచయం చేస్తాడు, నా కొడుకుని పరిచయం చేస్తాడు. కానీ అదే చంకలో ఉన్న పిల్లాడు ఏడ్చాడు అనుకోండి, వెంటనే దించేసి ఆమె చేతులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే తన స్ట్రెస్ భరించలేడండి. ఆల్రెడీ ఒక స్ట్రెస్తో ఉన్నాడు, ఆ స్ట్రెస్ని భరించలేని పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు చెప్పాను. ఇది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు. రెండవది ఉద్యోగరీత్యా సమస్యలు. ఆఫీస్కి వెళ్తే బాస్ ఇచ్చినటువంటి కమిట్మెంట్స్, ఆఫీస్లో బాస్ ఇచ్చినటువంటి టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, డైలీ టార్గెట్స్ రీచ్ కాకపోతే ఎంత స్ట్రెస్ ఉంటుందండి. అది బహుశా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కటి తనకన్నా రిలీజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా తన ఆఫీస్లో ఉన్న తన వర్క్ ఏంటి, వర్క్ స్టైల్ ఏంటి, ఏ యాక్టివిటీలో వర్క్ చేస్తున్నాడు. ఇక మార్కెటింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా అగమ్యగోచరం వాళ్ళ పరిస్థితి.
అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి వాళ్ళ బాస్ నుంచి వచ్చే స్ట్రెస్, ఇది ఒక పరిస్థితి జాబ్స్ వాళ్ళకి. ఇది కాకుండా ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చిపెట్టుకుని ఉంటాడు, కోట్ల రూపాయలు తెచ్చిపెట్టి ఉంటాడు, లక్షల్లో తెచ్చిపెట్టి ఉంటాడు, వాళ్ళకి ఇంట్రెస్ట్లు పే చేసుకోవడం, వాళ్ళ కమిట్మెంట్స్, ఇంటి కమిట్మెంట్స్ ఉంటాయి, ఇవి కనిపిస్తుంటాయి. అనుకున్న టైంలో మార్కెట్ నడిస్తే, బిజినెస్ వెళ్తే అది వేరే పరిస్థితి. ఒకవేళ బిజినెస్ జరగలేదు అనుకోండి, ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలి. మార్కెట్ హెవీ కాంపిటీషన్ నడుస్తుంది. ప్రతి ప్రోడక్ట్లో గుండు సూదు నుంచి ప్రతి విషయంలో కూడా హెవీ టఫ్ మార్కెట్ నడుస్తుంది, ప్రతి వాళ్ళు కూడా. ఇక మూడోది ఆరోగ్య సమస్యలు. ఈ యొక్క ఎప్పుడైతే కుటుంబంలోనూ, ఆఫీస్లోనూ, లేకపోతే జాబ్లోనూ ఎప్పుడైతే ఆ గ్యాప్, ఆ యొక్క స్ట్రెస్ని రిలీఫ్ అవ్వడం కోసం తను వేరే అలవాట్లోకి వెళ్తాడు. చాలామంది ఏమనుకుంటే సరదాకి వెళ్తాడేమో, కాదండి. ఆ యొక్క రిలీఫ్, అందుకే మీకు లిక్కర్ షాప్స్ బాగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ స్ట్రెస్ వల్లే కారణం అంటే నాగరాజు గారు. స్ట్రెస్ని ఎక్కడ రిలీఫ్ అవ్వాలి వాడు మగాడు, వేరే సోర్సెస్ లేదు. పోనీ లవర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే ఆవిడ అక్కడ గొంతెమ్మ కోరికలు ఉంటాయి, ఆవిడ కూడా షాపింగ్ తీసుకెళ్ళమంటుంది. ఇది ఒక తలగా నొప్పి. బాగుందని ముందు అంటించుకుంటారు, తర్వాత అది వదులుచుకోలేక చాలా ఇబ్బందులు పడతారు. చాలా అది రకరకాల కేసులు, ఇష్యూలు, అది పక్కన పెట్టండి. ఇక ఆరోగ్య సమస్యలకు వస్తే ఒబేసిటీ అదో పెద్ద సమస్య. షెడ్యూల్ లేనటువంటి ఆహారపు అలవాట్లు, ఒబేసిటీ, డిఎన్ఏ అంటే జెనెటిక్గా కావచ్చు, లేకపోతే ఆహారపు అలవాటు ఒబేసిటీ. ఈ ఒబేసిటీ తగ్గించుకోవడం కోసం అదొక సమస్య. చెప్పుకోలేడు, మాట్లాడుకోలేడు, ఎవరు చెప్పాలి అర్థం కాదు. ఇంటికి వెళ్తే భార్య రానివ్వదు. ఆరోగ్య సమస్య, అది తన ఇంపార్టెన్సీ, అక్కడికి వెళ్ళలేకపోతాడు, తను కూడా మళ్ళీ రివర్స్ అవుతుంది ఈ ఒబేసిటీ. ఈ ఒబేసిటీ కాకుండా కొంతమంది ఏంటంటే బాగా లీన్గా ఉంటారు, స్లిమ్గా ఉంటారు. అంటే స్లిమ్ అంటే ఐ మీన్ అంటే ఉన్నంత వెయిట్ ఉండరు, అంటే వెయిట్ లాస్లో ఉంటారు. ఈ వెయిట్ గెయినింగ్ కోసం వాళ్ళ ప్రాబ్లమ్స్. ఈ రెండు కాకుండా సెక్సువల్ ప్రాబ్లమ్స్, అది ఇందాక నేను చెప్పినట్టుగా ఇంపార్టెన్స్. అక్కడ భార్య యాక్సెప్టెన్స్ ఇవ్వదు, ఏదో ఎక్స్పెక్టెన్స్, స్ట్రెస్. ఇందాక మానసిక శాస్త్రవేత్తలు కూడా ఎందుకు మగాడు ఫెయిల్ అవుతాడు అంటే కారణం కూడా ఏంటంటే తనకు ఉన్నటువంటి స్ట్రెస్సే ప్రధాన కారణం. మోర్ దెన్ 80% అని కూడా మనస్తత్వ శాస్త్రం చెప్తున్నటువంటి విషయం ఏంటి, ఎందుకు ఇంపార్టెన్స్ ఉంటాడు మగాడు అంటే 80% ఆఫ్ స్ట్రెస్. ఇదంతా అక్కడ ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే అక్కడ ఫెయిల్ అయిందో ఎంటైర్ టోటల్ తన మొత్తం కెరీర్ గ్రాఫ్ మిస్ అవుతుంటాడు. ఈ స్ట్రెస్ తోటి అనుక్షణం తను పోరాడుతూ, ఎవరితో కాదు తనతో తను పోరాడుతూ, తన కుటుంబంతో పోరాడుతూ, తన ఆఫీస్తో పోరాడుతూ, తన బిజినెస్తో పోరాడుతూ, తన చుట్టూ ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్తో కూడా చెప్పుకోలేడు. ఒక స్త్రీ ఈజీగా చెప్పుకోగలుగుతుంది, నాకు ఈ సమస్య ఉందని ఒక అమ్మాయి ఈజీగా చెప్పగలుగుతుంది. ఈ రకంగా మగాడు ఒకవైపు ఫ్యామిలీ పరంగా, ఆఫీసు, ఉద్యోగం, తనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్, ఒకటి బట్టతలు ఉంటుంది, ఒకటి బాణపట్టు ఉంటుంది, అది చెప్పుకోలేడు. తనలో తెలియక ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ లోపలికి, అరే నేను ఈ పొట్టలా తగ్గించుకోవాలి. ఫ్రెండ్స్ అపహాస్యం చేస్తుంటారు, కామెంట్ చేస్తుంటారు, ఆ బాణ పొట్టేసుకొని తిరుగుతూ ఉంటాడు పాపం. అది వాడుకునే జెనెటిక్ ప్రాబ్లం. అది భార్య ఉంటుంది, నువ్వు 6 ప్యాక్ రెడీ ఉంటుంది, తను చేసుకోలేడు. అలాంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి నాగరాజు గారు. తను చెప్పుకోలేడు బయటికి. బట్టతల ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గర వైఫ్ హస్బెండ్కి బట్టతలని చెప్పుకోలేక చాలా ఫీల్ అయినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇది బయటికి కనిపించిన చిన్న సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు, అందంగా లేకపోవడం, పిచ్చిగా గడ్డం పెంచుకుంటూ వెళ్ళడం, కొంతమందికి ఐ సమస్యలు ఉంటాయి, కంటికి కాంటాక్ట్ లెన్స్ వాడతారు, కొంతమంది పెద్ద పెద్ద స్పెట్స్ వాడడం, ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యల కిందకి వస్తాయి. ఇవి చెప్పుకోలేడు. ఇది మ్యారిటల్ లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆఫీసులో కూడా ఎప్పుడైతే మ్యారిటల్ స్టేటస్ ఇబ్బంది పడిందో అది ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అయ్యేది ఆఫీసు, అడ్మినిస్ట్రేషను, తనకున్నటువంటి దాని మీద. ఈ రెండు ఒత్తిళ్ళ వల్ల మనిషి పూర్తిగా చితికిపోతున్నాడు అండి, మగవాడు అన్నవాడు. దీనికి ఒక చిన్న రామాయణంలో కథ చెప్పి ముగిస్తాను నాగరాజు గారు. వాల్మీకి మహర్షి ఫస్ట్ ఒక దొంగ, ఒక బోయివాడు దారిని వెళ్ళిపోతుంటే పెద్ద పెద్ద వాళ్ళని కూడా అటకించి వాళ్ళందరినీ ఆపి వాళ్ళ దగ్గర డబ్బు తస్కరించేవాడు. ఒకరోజు ఒక మహర్షి అడుగుతాడు, నువ్వు ఇవన్నీ సంపాదిస్తున్నావు కదా, దోపిడీ చేస్తున్నావు కదా, దారి దోపిడీ చేస్తున్నావు కదా, ఈ దారి దోపిడీ ఎవరి కోసం చేస్తున్నావు అంటే నా కుటుంబం కోసం అంటాడు ఆ బోయివాడు. ఎందుకు చేస్తున్నావు అంటే నా కుటుంబం కోసం చేస్తున్నాను, నా భార్య పిల్లల కోసం. ఇతని పేరు యాక్చువల్ రత్నాకరుడు. ఎందుకు చేస్తున్నావు అంటే నా భార్య పిల్లల కోసం చెప్తాడు. అయితే అప్పుడు ఆ మహర్షి అడుగుతాడు, సరే నిజమే నీ భార్య పిల్లల కోసం అంటున్నావు కదా, ఈ పాపాన్ని మూట కట్టుకుంటున్నావు కదా, దారి దోపిడీలు చేస్తే అలా పాపాన్ని మూట కట్టుకుంటున్నావు కదా, ఈ పాపాల్లో వాళ్ళు నీకు సహాయం చేస్తారా అంటే నీ యొక్క పాపంలో సగభాగం తీసుకుంటారు అని ఆ మహర్షి తనకు క్వశ్చన్ వేస్తాడు. తను ఇంటికి వెళ్ళి భార్య కడుతాడు, ఏవే నేను చేసుకుంటే నీకు డబ్బులను తీసుకొస్తున్నాను కదా, నేను పెంచి పోషిస్తున్నాను కదా, పిల్లల్ని పోషిస్తున్నాను కదా, మరి నేను తీసుకొచ్చిన ఆదాయంలో ఇది నేను పాపం చేస్తున్నాను, మరి ఈ పాపంలో నువ్వు సగాన్ని రేపు తీసుకుంటావా, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పాపంలో నువ్వు షేర్ ఇస్తావా అంటే అప్పుడు ఆ భార్య ఉంటుందంటే లేదు, నీ బాధ్యత, నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు, నన్ను పెంచుతున్నావు, నన్ను పోషిస్తున్నావు, పిల్లల్ని చూసుకుంటావు, దట్ ఈస్ యువర్ డ్యూటీ, అది నీ బాధ్యత, అంతేగాని నీ పాపంలో నేను బాధ్యత వహించును అని చెప్తుంది. ఇమ్మీడియట్గా కళ్ళమ్మడి నీళ్ళు పెట్టుకుని ఆ బోయవాడు నడుచుకుంటూ ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆ మహర్షి కాళ్ళమ్మడి పెట్టి నాకు జ్ఞానోదయం కలిగింది అంటాడు ఆయన. అప్పుడు రామంత్రం ఉపదేశిస్తాడు. తర్వాత ఆయన తపస్సు చేస్తాడు, అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి అతనే ఆ రత్నాకరుడు, ఆ బోయవాడే ఒక వాల్మీకి మహర్షిగా మారుతాడు. ఇక్కడ నేను ఎందుకు ఈ కథను ఉదహరించానంటే నాగరాజు గారు, ముఖ్యంగా అంటే తను చేస్తుంటే పాపాలు కావచ్చు, తను చేస్తున్నటువంటి ఏదైనా విషయంలో భార్య సపోర్ట్ ఉంటుందంటే ఇది ఎక్కడ ఉండదు. మనం చేస్తున్నటువంటి మనకు తెలియకుండానే మనం ఒక చెద పట్టిన వాళ్ళలాగా ఆ ఒత్తిడి, ఆ స్ట్రెస్తో ఒక చెద పట్టిన వాళ్ళ పూర్తిగా నిర్వీర్యం అయిపోవడమే మగాడి యొక్క పరిస్థితి. నాగరాజు గారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? నాగరాజు గారు, ఇది సమస్య తీవ్రంగానే ఉంది. సమస్య ఒక మగవాడు పడుతున్న సమస్య చాలా తీవ్ర స్థాయిలో ఉంది.
మెజర్మెంట్స్కి అందనటువంటి సమస్యలో ఉన్నాడు. దీనికి పరిష్కారం ఏంటంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఈజ్ ద సొల్యూషన్. అంటే ఎంత మానసికంగా ఉన్నటువంటి సమస్య అయినా సరే దగ్గర తీర్చుకొని ఆయన కూర్చుని మాట్లాడగలిగితే కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, కుటుంబాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఆఫీసులో ఉన్నటువంటి బాస్తో కావచ్చు, సన్న సబార్డినేట్స్తో ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఒక్క కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యం. మిరాకిల్స్ కూడా జరుగుతాయి దీనివల్ల. కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్ కానీ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. డెఫినెట్గా ఒక లీగల్ రెమెడీ కావచ్చు, లీగల్ సమస్యలు ఉన్న వాళ్ళకి లీగల్ రెమెడీ కావచ్చు, లేదు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం కూర్చుని వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని మళ్ళీ ఒక రెగ్యులర్ హ్యాపీయెస్ట్ లైఫ్లోకి మనం మార్చే ప్రయత్నం చేయొచ్చు నాగరాజు గారు. ఇదే కాకుండా ఈ వీడియో చూస్తున్న సోదరిమణులకు కూడా మనం ఒక వ్యాఖ్య చెప్పొచ్చండి. ముఖ్యంగా మీ భర్త తను చెప్పుకోలేని ఒక మానసిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు. ఆరోగ్య సమస్య కంటే మనకి హాస్పిటల్స్లో చూపిస్తారు. ఒక మానసిక సమస్య ఉంది, మీరు అబ్జర్వ్ చేశారు, మీరు ఏదో గుర్తించారు మీ హస్బెండ్ దగ్గర ఏదో ఒక లోపం, అంటే మానసిక సమస్య ఏదైనా లోపం గమనించినట్లయితే తప్పనిసరిగా కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, వాళ్ళతో మాట్లాడతారు. వీలైతే మీ హస్బెండ్ తీసుకుని రండి. మీ హస్బెండ్ అనే కాదు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బాధ్యతగా స్త్రీ చెప్పుకోలేని సమస్యలాగా ఫీల్ అయితే తప్పనిసరిగా నాగరాజు గారు. సో డెఫినెట్గా అప్రోచ్ అయితే సుమన్ టీవీ తరపున మనం ఏదైతే ఇక్కడ ఒక మన కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నాం, సైకలాజికల్ కౌన్సిలింగ్ అయితే డెఫినెట్గా ఇచ్చి మళ్ళీ ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి బాధ్యత కుటుంబ వ్యక్తిగా మనం తయారు చేసే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. మీరు చెప్పింది నిజం సార్. అంటే వెన్ డయాగ్రామ్ వేసి దీనికి సంబంధించినటువంటి విషయం చెప్పారు కదా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాడు అనేటువంటిది. ప్రతి మగాడు చూసిన తర్వాత ఒక్కసారైనా ఏడ్చుకొని ఇది నా సమస్య అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి మగాడి సమస్య ఇది. అంటే కొన్ని చెప్పుకోలేనటువంటి విషయాలు ఉంటాయి, ఆర్థిక పరంగాను, హెల్త్ పరంగాను, కెరీర్ పరంగాను. నిజంగా వాళ్ళ మనస్సాక్షికే తెలుస్తూ ఉంటుంది. అది వీడియో చూసేటప్పుడు మీకు థ్యాంక్స్ చెప్పుకొని ప్రశాంతంగా ఏడ్చుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో, దాని నుంచి బయటపడడానికి సోర్సెస్ కోసం చూసేటువంటి వాళ్ళు. గ్రేట్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ వీడియో పార్ట్ 2లో ఉంటుంది. మీకు అది కావాలి అనుకుంటే కింద పార్ట్ 2 అని చెప్పేసి కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఒక 1000 కామెంట్స్ వస్తే దాన్ని బట్టి పార్ట్ 2 వీడియో చేస్తాము. అండ్ లేదు అనుకుంటే పర్సనల్గా మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకుంటే రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వచ్చు. మీ కుటుంబంలో కలహాలు రాకుండా ఉండటానికి బాధ్యతగా మీరే ఒక స్టెప్ తీసుకొని ముందుకు రావాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే, సో ఒక మంచి కోసం మీ ప్రయత్నం మీరు చేద్దాం అనుకుంటే త్రూ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకొని రావచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.